ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు S24 FE అలాగే S25 FE మొబైల్ ఫోన్స్ లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనేది సింపుల్ చెప్పాలంటే మోర్ దాన్ 1% ఇంప్రూవ్మెంట్స్ అనొచ్చు. అలాగే ఈ వీడియో చివరిలో మీతో షేర్ చేసుకుంటాను ఏ మొబైల్ ఫోన్ బెస్ట్, అలాగే ఒకవేళ నేను కొంటున్నానంటే ఏ మొబైల్ ఫోన్ తీసుకుంటానని. సో లెట్స్ స్టార్ట్. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లేలో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అయితే డిఫరెన్స్ అవుతుంది అనమాట ఈ రెండు మొబైల్ ఫోన్స్ లోను. S25 FE వచ్చేసి అప్రాక్సిమేట్ గా 89.2% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వస్తుంది. అదే S24 FE వచ్చేసి అరౌండ్ 88% అయితే వస్తుంది అనమాట. ఈవెన్ దో ఈ నెంబర్ వినడానికి చాలా దగ్గరగా ఉన్నా కూడా బట్ రియల్ వరల్డ్ యూసేజ్ లో పక్కన పెట్టి మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తున్నారంటే మీరు క్లియర్ గా డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారనమాట. S24 FE లో చాలా థిక్ బెజల్స్ అయితే ఉంటాయి. అదే S25 FE లో అది చాలా తక్కువ అయితే ఉంటాయి. పర్సనల్ గా నేనైతే S25 FE మొబైల్ అయితే చూస్ చేసుకుంటాను. నాకైతే బెజల్స్ చాలా తక్కువ అయితే ఉండాలి. సో ఎంత స్లిమ్ గా ఉంటే అంత బెటర్ గా అయితే ఉంటుంది అనమాట నాకు మొబైల్ ఫోన్ అనేది. ఇక సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీలో సామ్సంగ్ అనేది కొంచెం బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేసింది S25 FE లో. ఇప్పుడు వచ్చేసి మనకి 4900 mAh అయితే వస్తుందన్నమాట. అదే ప్రీవియస్ మోడల్ S24 FE లో వచ్చేసి 4700 mAh మాత్రమైతే ఉంది. ఈవెన్ దో ఇది ఒక 200 mAh డిఫరెన్స్ అయినా కూడా స్టిల్ ఇది ఇంప్రూవ్మెంట్ కాబట్టి నేనైతే పాయింట్ యాడ్ చేశాను. అండ్ ఈ ఎక్స్ట్రా 200 mAh అనేది మీరు యూస్ చేస్తున్న అప్లికేషన్స్ బట్టి ఒక 10 minutes నుంచి ఆల్ ది వే అప్ టు 30 minutes ఆ మధ్యలో అయితే ఎక్స్ట్రా బ్యాకప్ అయితే వస్తుంది S24 FE తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక తర్వాత వచ్చేసి ఛార్జింగ్ స్పీడ్. ఇక్కడ కూడా మనకి చాలా బిగ్ ఇంప్రూవ్మెంట్ అయితే యాడ్ చేసింది సామ్సంగ్ అనేది. S25 FE వచ్చేసి ఇప్పుడు 45 watts వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే S24 FE వచ్చేసి మాక్సిమం 25 watts వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ రెండు మొబైల్ ఫోన్స్ ఏ విధంగా ఛార్జ్ అవుతున్నాయని చెప్పని 0% నుంచి 100% వరకు. అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అయ్యాయని. అఫ్కోర్స్ మనం కనుక ఈ మొబైల్ ఫోన్ అదే S25 FEని డిఫరెంట్ కాంపిటీటర్ మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేసినట్లయితే స్టిల్ 45 watts అనేది తక్కువ అయితే చెప్పుకోవచ్చు ఈ ప్రెసెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్ కాంపిటేటివ్ వరల్డ్ లో. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి చిప్ సెట్ అనమాట. ఈవెన్ దో రెండు మొబైల్ ఫోన్స్ ఎగ్జినోస్ ప్రాసెసర్తో వచ్చినా కూడా S25 FE లో మనకి ఎగ్జినోస్ 2400 ఫ్లాగ్షిప్ చిప్ సెట్ అయితే ఉంటుంది. ఇది సామ్సంగ్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్ అనమాట. అదే S24 FE లో వచ్చేసి ఎగ్జినోస్ 2400 ఈ చిప్ సెట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేమింగ్లో డిఫరెన్స్ అనే మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఈ రెండు చిప్ సెట్లో కూడా. మనకి బేస్ క్లాక్ స్పీడ్ అంటే పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి చూసారా, దాని క్లాక్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ అనమాట. అది కూడా మేజర్గా అయితే కాదు. S25 FE లో అది 3.2 GHz అయితే ఉంటుంది. అదే S24 FE లో 3.1 GHz అయితే ఉంటుంది. నేనైతే ఒక బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కంపారిజన్ వీడియో కూడా అయితే యాడ్ చేశాను. దాంట్లో మీకు చూపించాను CPU థ్రాట్లింగ్ టెస్ట్ అనేది ఈ రెండు మొబైల్ ఫోన్స్ని. అక్కడ వచ్చి మీరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది ఈ చిప్సెట్ అనేది ఒకవేళ మనం హెవీగా కనుక CPUని స్ట్రెస్ చేసినట్లయితే. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అనమాట. ఇది కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ నేనైతే మొబైల్ ఫోన్స్కి ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయను, అలానే యూస్ చేస్తుంటాను. చాలా రేర్ కేసెస్లోనే బ్యాక్ కేస్ అయితే యాడ్ చేస్తుంటాను ఒకవేళ నేను ఎక్కడైనా ట్రెక్కింగ్ ఆ విధంగా వెళ్తున్నాను అన్నప్పుడు. ఈ S25 FE వెయిట్ వచ్చేసి 190 grams అయితే ఉంది. అదే S24 FE వెయిట్ వచ్చేసి 213 grams అయితే ఉందన్నమాట. ఈవెన్ దో సామ్సంగ్ మనకి S25 FE లో కొంచెం బ్యాటరీ ఇంక్రీజ్ చేసినా కూడా వెయిట్ మేనేజ్మెంట్ పరంగా చాలా బాగా అయితే కేర్ తీసుకున్నారు. సో దట్ మనకి వెయిట్ కూడా మనకి చాలా డిక్రీజ్ అయితే అయిపోయింది. అండ్ ఈవెన్ సింగిల్ హ్యాండ్లో కూడా చాలా కంఫర్టబుల్ అయితే యూస్ చేయొచ్చు మొబైల్ ఫోన్ని. కానీ S24 FE కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ కొందరికి సింగిల్ హ్యాండ్ యూసేజ్ అనేది పెద్దగా సెట్ అయితే అవ్వదు. ఇక తర్వాత బ్లూటూత్ వర్షన్, దీంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. S25 FE లో మనకి వర్షన్ 5.4 అయితే వస్తుంది. అదే S24 FE లో వర్షన్ 5.3 అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాట్లాడుకోవాలి. S25 FE లో 12 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ f2.2 కెమెరా అయితే వస్తుంది సెల్ఫీస్ కి. అదే S24 FE లో వచ్చేసి 10 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ f2.4 అయితే వస్తుంది అనమాట. ఈ మెగాపిక్సెల్ లో ఇంప్రూవ్మెంట్ అలాగే అపర్చర్ లో డిఫరెన్సెస్ వల్ల మనకి రియల్ వరల్డ్ యూసేజ్ లో ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు కొంచెం బ్రైట్ గా అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ రెండు మొబైల్ ఫోన్స్ ఫీచర్స్ వైస్ చూసుకుంటే రెండు సిమిలర్ అనమాట. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను రెండు కెమెరాస్ కంపేర్ చేస్తూ. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కానీ స్టిల్ ఇప్పటికి కూడా ప్రాబ్లం ఏంటంటే రెండు మొబైల్ ఫోన్స్లో ఎటువంటి ఆటో ఫోకసింగ్ ఆప్షన్ అయితే లేదనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్కి. సో ఇవన్నమాట గైస్ మోర్ దాన్ 1% ఇంప్రూవ్మెంట్స్ S25 FE అలాగే S24 FE కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఈ డిఫరెన్స్ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి మీరు ఏ మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటారని చెప్పని. ఒకవేళ నేను కనుక చూస్ చేసుకోవాలంటే ఈ రెండు మొబైల్ ఫోన్స్లోను ఒకవేళ నేను ఫస్ట్ టైం FE సిరీస్కి వస్తున్నానంటే డెఫినెట్గా నేను S25 FEని అయితే చూస్ చేసుకుంటాను. బికాస్ మనకి వెయిట్ తక్కువ ఉంది, బెజల్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది బ్యాటరీ పరంగా, ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా, అలాగే ఫ్రంట్ కెమెరా పరంగా. ఇక S24 FE కనుక నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను అంటే డెఫినెట్గా నేనైతే పర్చేస్ అయితే చేయను S25 FE అనేది. మేబీ మీకు ఇక్కడ డౌట్ అయితే రావచ్చు మరి ఎందుకు పర్చేస్ చేసావని చెప్పని. ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి దానికోసం నేను కొన్నాను. లేకుంటే ఒకవేళ నేను నార్మల్ కన్జ్యూమర్ అయితే మాత్రం నేను ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి అప్గ్రేడ్ అయ్యేవాడినే కాదనమాట. సో అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ S24 FE ఉన్నట్లయితే మీరు S25 FEకి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా బిగ్ ఒపీనియన్.
సో యా మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. S26 చూద్దాం. S26 FE ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పి, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తారా ఏంటని కూడా. సో అదనమాట ఓవరాల్ వీడియో. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ని అలాగే కామెంట్ సెక్షన్ని చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడైతే నేను బోల్డ్ అని వీడియో లింక్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ 2 మొబైల్ ఫోన్ టెస్టింగ్స్ పరంగా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మీ మొబైల్ ఫోన్స్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఆ వీడియోస్ మీకు చాలా అంటే చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా అఫిలియేట్ లింక్స్ యాడ్ చేశాను. దాని నుంచి మీరు ఏది కొన్నా సరే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో అదనమాట గైస్ ఓవరాల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.